ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హస్తిన చుట్టూ తిరుగుతున్నాయి 2 రోజులుగా. ఈ రోజుకైనా ఒక కొలిక్కి వస్తుందా లేదా అంటే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. వెళ్ళింది పొత్తుల కోసమేనా? ముందు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. బీజేపీతో తేల్చుకోవడానికా లేదంటే బీజేపీయే తేల్చుకుంటుందా? ఎవరు పిలిచారు, ఎవరు పిలిపించుకున్నారు? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఢిల్లీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ. ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. 1 by 1 పిలిపించుకుని ఏమన్నా మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ, లేదంటే వీళ్ళ అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్తున్నారు? అసలు పొత్తు కేసు అయినా వెళ్ళేది? వాస్తవంగా కంబంపాటి రామ్మోహన్ చంద్రబాబు గారి తరఫున భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళారు. ముందు బాబు గారు వెళ్ళక ముందు ఆయన 2 రోజుల ముందు వెళ్ళటం, ఇట్లాగా మా వైపు నుండి ప్రపోజల్ ఇది, వచ్చి కలుస్తారు చంద్రబాబు గారు అని చెప్పడం. సీట్లకు సంబంధించి ఆయన వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది, మీతో కలవాలనుకుంటున్నాం ఎన్డీఏలో అన్నటువంటి బాబు గారి తరపున మెసేజ్ని కంబంపాటి రామ్మోహన్ మోసుకెళ్లారు. ఓకే. అమిత్ షా కంబంపాటి మధ్యన ఆ మీటింగ్ని ఏర్పాటు చేసింది సీఎం రమేష్. అది అయిపోయిన తర్వాత సీఎం రమేష్ని మళ్ళీ పిలిపించి మాట్లాడారు. అసలు ఏంటి, వీళ్ళకి ఎట్లా ఉంది ఏంటి అనేది అది సీఎం రమేష్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఓవరాల్గా పొత్తుకు సంబంధించినటువంటిది ముందు చంద్రబాబు గారి నుంచి ప్రపోజల్ వెళ్ళింది. దానికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మనమని. దానికి చంద్రబాబు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సహజంగా వీళ్ళ వైపు నుంచి ఏం ఆలోచన ఉందంటే ఎన్డీఏలోకి ఫస్ట్ పాయింట్ ఎన్డీఏలోకి తీసుకోవడం, టీడీపీ ఎన్డీఏలోకి తీసుకోవడం అన్నటువంటి పాయింట్కి సంబంధించి యాక్సెప్టెన్స్ చూపెట్టినట్టు. ఎప్పుడైతే చంద్రబాబుని రమ్మన్నారో అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్టెన్స్ చూపించినట్టు. ఎందుకంటే అక్కడ దాకా పిలిచి రావద్దని చెప్పక్కర్లేదు కదా, రావాలి అనుకున్నటువంటి కాన్సెప్ట్ అంటే తెలుగుదేశాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు. అది స్పష్టంగా ఉంది. అప్పుడే పిలిపిస్తారు. అంటే వస్తానంటే రమ్మన్నారంటే అదే రీజను. ఇప్పుడు ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఈ దఫా కొట్టేటటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా 403 అప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినాయి, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సింగిల్గా. ఆ తరహా విక్టరీ కావాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ తరహా విక్టరీకి ఇంకా ఒక 40-50 సీట్లు తేడా ఉంది వీళ్ళ లెక్కకే. అంటే ఇప్పుడు వీళ్ళ లెక్కలో 330 దాకా వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఈవెన్ మోడీ చెప్పడం 370 అన్నారు పార్లమెంట్లో. అది 330 అన్నటువంటిది వివిధ సంస్థలు వేస్తున్న అంచనాలు. ఇప్పుడు అందుకని కూటములతో కలిపితే 400 అని చెప్పారు ఆయన. అంటే సింగిల్ గానే 370 వస్తాయి అన్నది నరేంద్ర మోడీ చెప్పింది. ఇప్పుడు ఇంకా అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి జట్లతో ఆ లెక్క, ఇంకా జట్టు పెంచుకోవడం ఒకటి, ఐఎన్డిఏఏ కూటమికి జట్టు లేకుండా చేయడం ఒకటి అన్నటువంటి వ్యూహం చేస్తున్నారు. అందులో భాగంగానే ఐఎన్డిఏఏలో స్ట్రాంగ్గా ఉండేటటువంటి నితీష్ కుమార్ని ఇటు పక్కకి తీసుకోవడం తన పరిస్థితుల రీత్యా, రెండో పక్కన జేడీఎస్ని తీసుకోవడం, ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్లో తీసుకోవడం, ఈ 3 కూడా అందులో భాగమే. ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా అందులో భాగంగానే తీసుకుంటున్నారు. గెలుపు కోసం అయితే కలుపుకోకర్లేదు, బలం పెంచుకోవడానికి మాత్రమే కలుపుకోవాలనుకుంటుందా బీజేపీ? అంతే కదా, గెలుపు గురించి వాళ్ళకైతే ఏమాత్రం భయం అవసరం లేదు కూడా. బలం పెంచుకోవడం ఎస్పెషల్లీ రేపు మొన్న నరేంద్ర మోడీ స్పీచ్ని బట్టి చూస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా భారతదేశంలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది ఏదైతే ఫైనాన్షియల్ రిజర్వేషన్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే కనుక ఈ రిజర్వేషన్ల వర్గీకరణ. ఇంతవరకు ఎస్సీలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ రిజర్వేషన్స్లో కానీ ఎస్టీ రిజర్వేషన్స్లో కానీ ఒక వర్గం, అంటే అందులో మళ్ళీ కొన్ని కులాల వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్రాలో ఎట్లాంటి చర్చ వచ్చిందో, మాలలు పొందుతున్నారు, మాదిగలు తగ్గుతున్నారు, లేకపోతే ఎస్టీలో కొంతమంది తీసుకుంటున్నారు, మిగతా వాళ్ళు తీసుకోవట్లేదని, అట్లాంటిది వర్గీకరణ లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఒక పక్కన సుప్రీంకోర్టులో కథ నడుస్తుంది. రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వంగా. కోర్టు కూడా దానికి అభ్యంతరం ఏం లేదని చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తోసేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వదిలేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి అక్కడ ఉన్న రాజకీయాలు వ్యవహరిస్తాయి. కాబట్టి అది పార్లమెంట్ వేదికగా జరగాలని ఆదేశించవచ్చు అనుకుంటున్నాను నేను. అట్లాంటివి జరగాలంటే రేపు పొద్దున ఒక చట్టం తీసుకురావాలని చెప్తాను. ఆ చట్టం తీసుకొచ్చేటటువంటి పని, అట్లాగే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది రేపు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా తీసుకుని వస్తారు వీళ్ళు. అట్లాంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా 2 సార్లు గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో సగం స్థానాలు రాలా. 125 కావాలి, 125కి కానీ ఇప్పుడు 93 ఉంది. ఇప్పుడు మొత్తం కలిపితే 100 దాకా వస్తుంది. ఎన్డీఏగా 127 దాకా ఉంది కానీ ఇండివిజువల్గా లేదు. అది పెంచుకోవాలనుకుంటున్నారు. లోక్సభలో 287 అప్పుడు ఉంటే మొన్నటిసారి 303 వచ్చింది. ఈ దఫా ఇంకా పెరగాలి, దాదాపు 2/3 రావాలని కోరుకుంటోంది. అట్లాంటి సందర్భంలో మిత్రపక్షాలు వస్తానంటున్నటువంటి వాళ్ళని వదులుకోవడం ఎందుకు అన్నటువంటి రూట్లో అయ్యి ఉండొచ్చు.
తమ బలం పెంచుకోవడం కోసం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలనుకుంటుందా, ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుందా? అట్లయితే కనుక నితీష్ కుమార్ని మళ్ళీ తీసుకోకూడదు కదా. నితీష్ కుమార్ అధికారంలో ఉన్నటువంటి ఆయన, అధికారంలో ఉన్న ఎన్ని ఎట్ట తీసుకుంటారు? ఇక్కడ మరి ఆ లెక్కనైతే కనుక ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుని తీసుకున్నారు. అవును, అలా తీసుకోవడం వల్ల ఇప్పుడు అధికారంలో వైసీపీకి దెబ్బ అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి వైసీపీ వస్తానంటే వద్దంటే అప్పుడు ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను రానంది, అదే వద్దంది. అంటే యాదృచ్ఛికంగా జరుగుతుందా, అది కూడా ఒక వ్యూహం అంటున్నాను. దాంట్లో వ్యూహం ఏమి ఉండదు. బేసిక్ గా వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళు నాశనం అవుతారు అనుకుంటే ఎట్లాగా? ఎదురు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? మేం గెలవాలి, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉండాలి, కానీ మేము మాత్రం మద్దతు ఇవ్వకూడదు, అది ఆంధ్రప్రదేశ్లో ఎదగకూడదని కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తుంది, కానీ రాష్ట్రంలో బలపడాలంటే వైసీపీ వల్ల సాధ్యం కాదు కదా. వైసీపీ ఏం తనతో పాటు డెవలప్ చేయదు కదా. అదే సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో వెళ్ళినప్పుడు కొంతవరకు మళ్ళీ ఉనికి తెచ్చుకోవడం కానీ ఇది ఉంటుంది కదా. ఇదివరకటి రోజుల్లో అయితే కనుక అట్లా వచ్చిన ఉనికిని వృధా చేసుకున్నారు. అప్పుడు ఇద్దరు మంత్రి పదవులు ఉండి కూడా తర్వాత ఏం చేసుకోలేకపోయారు. అట్లా కాకుండా ఈ దఫా ఏమన్నా స్ట్రాంగ్ ప్లాన్ వేసుకుందాం అనుకుంటుందేమో, మేబీ అనుకుంటుందేమో, అంతే తప్పించి అంటే ఆ విధంగా 4 స్థానాలు వస్తే బలపడ్డాము అనే చర్చ ఉంటుందిలే అని ఏమన్నా అనుకుంటుండొచ్చు కదా. అనుకోకూడదని ఏం లేదు కదా, అంతే కదా, అనుకోవచ్చు. ఢిల్లీ అప్డేట్ ఏంటి? బాబు గారు వెళ్ళారు, ఒక రకంగా అత్యవసర భేటీ అని చెప్పాలి. ఆయన ఏదో ఒక ప్రపోజల్ పెట్టొచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చొచ్చారు అనేది, అంటే అనఫిషియల్ ప్రకటన, ఇదంతా అఫీషియల్గా అయితే ఏం రాలేదు. అంటే బేసిక్గా 12వ తారీఖుకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వరుస చర్చలు. యాక్చువల్గా నిన్న చంద్రబాబు వెళ్ళిన టైంలో కూడా వరుసగా 4 మీటింగులు జరిగినాయి. అందులో ఛత్తీస్గఢ్ సంబంధించిన రాజకీయాల మీటింగ్ జరిగింది, అట్లాగే రాజస్థాన్కి సంబంధించిన మీటింగ్ జరిగింది. అట్లాగే అంటే ఒక్కొక్క రాష్ట్రం సంగతి తెలుస్తున్నారు కూర్చుని. అమిత్ షా అదే పని మీద ఉన్నారు అనమాట. అందులో భాగంగా చంద్రబాబు గారికి 11:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళారు, కలిశారు. ప్రస్తుతం మనకి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినటువంటిది 4 ఎంపీ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు ఆఫర్ చేసిందని. అది 5 బీజేపీ 5 ఎంపీ స్థానాలు, 7, 8 అసెంబ్లీ స్థానాల వరకు అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది. ప్రస్తుతం మ్యాక్సిమం 5, 6, 5 పార్లమెంట్ స్థానాలు, 7 దాకా అసెంబ్లీ స్థానాలు అన్నటువంటి రూట్లు ప్రస్తుతం ఉండొచ్చు. అంత తక్కువకి యాక్సెప్ట్ చేస్తుందా బీజేపీ? మరి అదే ప్రపోజల్ అక్కడే ఏం జరిగింది అన్నటువంటి తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా అయితే కిందసారి 4 పార్లమెంటు, 13 అసెంబ్లీ, అంతకంటే తగ్గించుకోవడం అంటే ఒక రకంగా అందులో దేశంలో బలోపేతమైనటువంటి శక్తిగా ఉన్నాము, ఈ దఫా గ్యారంటీ గెలుస్తాము అనుకున్న టైంలో ఎందుకు వెనక్కి తగ్గుతుంది అన్నటువంటిది మనకి తెలియదు. దాంట్లో అంటే ప్రస్తుతం వినబడుతుంది అయితే ఢిల్లీలో ఇదే సింగిల్ డిజిట్, 2 కూడా అసెంబ్లీకి సింగిల్ డిజిట్, పార్లమెంట్కి సింగిల్ డిజిట్ ఇవ్వడానికే సిద్ధపడిన తెలుగుదేశం, దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటోంది అన్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? కొన్ని మీడియాలో అయితే ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చి వచ్చారు అనేది కూడా, ఇద్దరికి కలిపి. మేబీ జనసేన బీజేపీ ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నా కూడా జనసేన 2 ఎంపీ సీట్లు, అప్పుడు వీళ్ళకి 8 అవుతాయి. జనసేన ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి కూడా అడుగుతుంది కదా, అప్పుడు 3 అవుతాయి, 3, 7 అవుతాయి. అట్లాగే అసెంబ్లీ వీళ్ళు 25 అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళకి 5 అవుతాయి కదా ఆ లెక్కన. ఏమైనా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇస్తారా? అంటే అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్ద పట్టదా బీజేపీ? అవసరం లేదా? పట్టట్లేదు అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే వాస్తవం క్రిందటిసారి వచ్చిన సీట్ల కంటే ఎక్కువ అడగాలి. కాకపోతే ఇప్పుడు మిత్రపక్షమే కదా అని చెప్పేసి ఆయన వదిలేస్తుండాలి. జనసేనకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇచ్చి పార్లమెంట్ స్థానాలు తను ఎక్కువ తీసుకుని, లాస్ట్ టైంతో పోల్చుకున్నా సరే దాని మీద ఎక్కువ రావాలి కదా ఒక లెక్క ప్రకారం, 15 స్థానాలు. మరి 10 లోపు సింగిల్ డిజిట్ అంటే అది ఏ రకమైన పొత్తు అనుకోవాలి మరి? అదే అంటుంది. అంటే ఇక్కడ జనసేన మిత్రపక్షానికి త్యాగం చేయడం అవుతుంది కదా. అంటే ఎక్కడ సీట్లు పెరుగుతాయి అప్పుడు? అంతే కదా, ఒకసారి ఉట్టి భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు 13, భారతీయ జనతా పార్టీకి 13 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరికి కలిపి 30 ఇస్తున్నట్టు కదా, 30, 8, 10 ఇవి 8 పార్లమెంటో 10 పార్లమెంటో. అంటే రెండింటికి కలిపినా కూడా ఆ కౌంట్ అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కలిపిగానే ఆలోచిస్తున్నట్టు వాళ్ళు కలిపి ఆలోచిస్తారు. అంటే వీళ్ళు మాత్రం ఒక 140-145 స్థానాల్లో సింగిల్ గా టీడీపీ పోటీ చేసి మిగిలిన ఎన్ని పార్టీలకైనా షేర్ చేస్తారు అంతే. అది చాలా క్లియర్ గా ఉన్నట్టు. అది తెలుగుదేశం ఆ స్ట్రాంగ్ గానే ఉంది, దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా లొంగడానికి సిద్ధపడుతున్నారు. దాదాపుగా బీజేపీ అంగీకరించడానికి సిద్ధమైందా? అందుకే నెక్స్ట్ డే
పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అంతే. దేనికి సంకేతం? వాస్తవంగా పొత్తుకి ఎప్పుడైతే పొత్తుకు ఓకే అనుకున్నారు కాబట్టినే రమ్మనమన్నారు ఇది చంద్రబాబు గారు. ఇంతకుముందు మనం కూడా అనుకున్నాం కదా పొత్తుకి ఎందుకంటే జేడీఎస్ని రానిచ్చారు, జేడీయూని రానిచ్చినప్పుడు పిలిచారంటేనే దాదాపు వాళ్ళు రెడీగా ఉండే పిలిచారు, సిద్ధంగా ఉండే. కాబట్టి ఇక పొత్తు ఖరారు, సీట్లు ఎన్ని అన్నటువంటిదే తేలాల్సి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా కాకుండా తాము కొంచెం రూల్ పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి తనే అనౌన్స్ చేసేసాడు ఇక్కడ పొత్తుల గురించి. అవును, ముందు ఇది నేను తెలుగుదేశంతో వెళ్తున్నాను, అవును, బీజేపీని కూడా కలుపుతా, జైలు దగ్గర కొంచెం ఆయన అదే ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా వాళ్ళు చంద్రబాబు మాట్లాడినా మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆ తర్వాత పురంధేశ్వరిని పిలిపించి మాట్లాడి ఆ తర్వాత అనౌన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇందులో కీలకమా? ఈ అంటే కమ్మబాటి రామ్మోహన్ గారు మాట్లాడినా ముందు పిలిచినా వీళ్ళని కలపడంలో లేదంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి పిలిచారా? అంటే పవన్ కళ్యాణ్ అయితే మేమిద్దరం కలిసి ఉన్నాం అని చెప్తూ తెలుగుదేశానికి వెళ్ళాలన్నటువంటి పాయింట్ చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. అధిష్టానం దగ్గర కూడా చెప్పొచ్చారు. కాబట్టి ఎట్లాగూ కలిసి ఉంటున్నప్పుడు మనం ఎందుకులే అని వాళ్ళు కూడా ఉండాలి. అందులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గా మొన్న సత్య మాట్లాడింది కానీ అది చూస్తే మా దగ్గరికి డైరెక్ట్గా రావట్లేదు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో మీడియేటర్గా ఎందుకు మీరే వెళ్ళండి అని వెళ్తే అప్పుడు కమ్మబాటి రామ్మోహన్ పంపించుని ఉండాలి, అందుకని చెప్పి జరిగి ఉండాలి ఇందులో. అంటే ఆల్రెడీ ముందు నుంచి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి టీడీపీతో పోలిస్తే పవన్ కళ్యాణ్ లేదా జనసేన ఆయన ఏమన్నా కన్విన్స్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ నువ్వు ఇన్ని సీట్లకు సర్దుకొని ముందు బాబు గారు మాట్లాడి వచ్చిన తర్వాత? అంత సీన్ ఏం లేదు, ఈయన వాళ్ళని కన్విన్స్ చేయాలి మీరు దీంతో సర్దుకోండి అంటే ఈయన చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు కదా, ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడితే వేరే రకంగా ఉండదేమో, తర్వాత పిలవడంతోనే డౌట్స్ వస్తాయి. అసలు అభిప్రాయం ఏంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి? రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీతో 10 ఏళ్ల పాటు అంటున్నాడు ఆయన. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. 10 సంవత్సరాల పొత్తు అంటే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన ఇదే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశంతోనే కలిసి ఉండాలి అన్నటువంటి. అదే అప్పుడు ఎలాంటి రాజకీయం? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం బీజేపీ తెలుసుకోవడానికి ఏముంది? హీఈ్ విల్లింగ్ అని ఆల్రెడీ ఆయన చాలా సార్లు అనౌన్స్ చేసేసుకున్నారు పబ్లిక్ గా, అందరికీ తెలుసు, బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ఇంకా ఆయన అభిప్రాయం ఏ రకమైన అభిప్రాయం తీసుకుంటారు? అదే అభిప్రాయమే ఏంటంటే ఇక్కడ చెప్పడం వేరు, ఆయన ఎదురుగుండా చెప్పడం వేరు కదా. మన ఎదురుగుండా చెప్పేది వాళ్ళు ధృవీకరించుకుంటారు. ధృవీకరించుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి లాంగ్ స్టాండింగ్ పొత్తా షార్ట్ పొత్తా అన్నటువంటిది. దానికోసం జరుగుతుంది. సీట్ల పంపకాల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా జనసేనకు సంబంధించి? ఇన్ని కేటాయించండి, ఇన్ని ఇవ్వండి అని. అది ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అమిత్ షా దగ్గర కన్ఫర్మ్ అయిపోయాక అది రాష్ట్ర నాయకత్వాల దగ్గర ఉంటాయి. పురంధేశ్వరి కూర్చుంటారు, చంద్రబాబు కూర్చుంటారు, పవన్ కళ్యాణ్ కూర్చుంటారు. వీళ్ళ ముగ్గురు ఇక ఎన్ని సీట్లు అనేది అక్కడ కన్ఫర్మ్ అయితే ఏ సీట్లు అనేది వీళ్ళ ముగ్గురు కూర్చుని డిసైడ్ చేసుకుంటారు మేబీ. అంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో మాట్లాడడం సీట్లకు సంబంధించి ఆయన డిసైడ్ చేయడం ఏమి ఉండదు, నడ్డాతో మాట్లాడడం. సీట్లు ఎన్ని అనేటువంటిది ఆల్రెడీ వీళ్ళు చెప్పుంటారు కదా, అదే పవన్ కళ్యాణ్ ఏ మేరకు సాటిస్ఫై అయ్యాడు అనేటువంటిది తెలుసుకుంటారు. అట్లాగే ఒకవేళ పవన్ కళ్యాణ్కి అట్లా కాదని నా తరపున కూడా మీరే మాట్లాడి పెట్టండి అంటే అవును ఎక్కువ అడగాలంటే అప్పుడు చంద్రబాబుకి ఇంకొక ప్రపోజల్ పెడతారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయి ఉన్నాడు, ఇంకా అందులో ఏముంది, జస్ట్ ఫార్మాలిటీగా పిలిపించడమే. ఇందులో తెలుగుదేశం పార్టీ త్యాగాన్ని ఎంతవరకు చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ త్యాగం కాదు, ఒక రకంగా గెయిన్ అయినట్టు. ఎందుకంటే 25 సీట్లు 30 సీట్లలోనూ సక్సెస్ అయిపోయి ఇక్కడ తీసుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అంటే 30 సీట్లు వదులుకోవడం అనేది ఒక త్యాగం కాదా? అది పెద్ద లెక్కలోకి రాదు. 30 సీట్లు వదులుకోవడం అనేటువంటి దానికంటే కూడా 30 సీట్లకే అది అతి పెద్దదైనటువంటి 2 ఓట్ బ్యాంకులను సంపాదించడం అన్నట్టు. ఒకటి నరేంద్ర మోడీ పాజిటివ్ ఓట్ బ్యాంక్, ఇంకోటి పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ సాధించడం అన్నట్టు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ముందుగా చేసిన త్యాగం ఫలించినట్టు. ఎందుకు రాజ్యసభ సభ్యులు ఉన్నది 6 అయితే 6లో 4 తీసుకెళ్లి బీజేపీకి పంపిస్తే ఆ త్యాగానికి ఇప్పుడు వచ్చినటువంటి బహుమతి అయింది. అంటే ఇద్దరు కూడా బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ పట్టు ఎక్కువ ఉత్తరాంధ్రలో ఉందనో గోదావరి జిల్లాలో ఉంది, అక్కడే సీట్లు కావాలంటారు. 30 ఇచ్చినా 25 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా టీడీపీకి కూడా అక్కడే ఎంతో కొంత బలం ఉంది, పట్టుంది. అది త్యాగం కాదు, ఇప్పుడు వాటిని వదులుకోవడానికి సిద్ధపడినట్టు కాదా? వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి కూడా అక్కడే పట్టుంది ఆ లెక్కన. అవును, అదే అంటున్నాను నేను. కాబట్టి ఇంకా అందులో త్యాగం ఏమి ఉండదు, సర్దుబాటు చేసుకోవడం. పొత్తు అంటే టీడీపీ త్యాగం కాదా అంటున్నాను. అదే అంటున్నా, సర్దుబాటే అవుతుంది కానీ ఇప్పుడు తెలుగుదేశం అక్కడ కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది, అక్కడ లేదు కదా. గెలుచుకుంటూ వస్తే పొత్తులేం అవసరం దానికి. 2019లో గెలవలేదు కదా అక్కడ. 2014 గెలిచింది, 19లో దెబ్బతింది కదా. అంతకుముందు మరి 9లో కూడా దెబ్బతింది కదా. కాబట్టి అది మేమే అని పుడింగ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. కలిసి ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి అప్పుడు ఇక కలిసి ఉన్నప్పుడు అన్నప్పుడు త్యాగం ఎట్లా అవుతుంది?
అవును. కలిసి ఉంటే ఓట్లేస్తున్నారు జనం, ఆ పోలరైజేషన్ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కలిసి ఉంటుంది, దానివల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. ఒకటి సంపాదించాలంటే ఒకటి వదులుకోవాలి. సీట్లు సర్దుబాటు లెక్క ఒక్కటేనా, పవర్ షేరింగ్ గురించి ముఖ్యమంత్రి పదవి గురించి కూడా చర్చలు జరిగాయి? అది లేదు అనుకుంటున్నాను నేను. అది ఉంటే కనుక చెప్పుండేవాళ్ళు కదా. అంటే రేపు 12కి కానీ స్పష్టత రాదు. ఒకవేళ అమిత్ షా కనుక అట్లా ఉండాలి షేరింగ్ అని చెప్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు కొప్పుకుంటుందా లేదా, అది కూడా ఒక లెక్క కదా. తెలుగుదేశం పార్టీకి అయితే పవర్ షేరింగ్ ఇవ్వడం ఇష్టం లేదు. ఒకవేళ ఏమన్నా అమిత్ షా చెప్పి పంపించుంటే అప్పుడు ఖచ్చితంగా తలొగ్గాల్సిందే. వాస్తవంగా నిన్న చంద్రబాబు గారు ఏమి మాట్లాడకుండా రావడం అన్నది అయోమయానికి కారణం అవుతుంది. అది పవర్ షేరింగ్ ఏమన్నా అడిగారా అన్నటువంటి డౌట్ ఉంది. పవర్ షేరింగ్ కంపల్సరీగా ఇవ్వాల్సింది ఒక ఏడాది అన్నా సరే అని చెప్పంటే కనుక అది పెద్ద సంచలనం. అది 12కి స్పష్టత వస్తుంది. జనసేన విషయంలో వీళ్ళ ఒక లెక్క ఉంది అంటారు తెలుగుదేశం పార్టీ దగ్గర. ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, 10,000 ఎక్కడ వచ్చినాయి, 20,000. భారతీయ జనతా పార్టీకి ఏ లెక్కన ఏ క్యాలిక్యులేషన్తో ఇన్ని సీట్లని డిసైడ్ చేస్తుంది టీడీపీ? భారతీయ జనతా పార్టీ దాని దగ్గర ఒక లెక్క ఉంటుంది. అది 1998లో గెలిచింది ఎక్కడ, 99లో గెలిచింది ఎక్కడ, 2014లో గెలిచింది ఎక్కడ. అంటే ఆ లెక్కలు ఇప్పుడు పనికొస్తాయి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చా? అప్పుడే ఎందుకు చేయరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీది మరి పాత లెక్కలే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 లెక్క చూడాలి, 2004 లెక్క చూడాలా. 1999 తర్వాత 2004, 2009లో తెలుగుదేశం ఓడిపోయింది. మరి అప్పటి లెక్కలు చూసుకుంటే 14 చూసినా 19 చూసినా వాళ్ళు ఓటు శాతం చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఓటు శాతం ప్రకారం చూసుకుంటే బాగానే ఉన్నట్టు కదా. అలా చూసుకుంటే బీజేపీకి కూడా అంత లేదు కదా. అంటే ఓట్ల శాతం పరంగా చూసుకుంటే అసలు వీళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కావాల్సి వచ్చారు? బలమైనటువంటి శక్తి అనేటువంటి. బలమైన శక్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లెక్కలే చూసుకుంటారు. అప్పటి లెక్కలు వాళ్ళు బలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు జనసేన అడుగుతుంది గోదావరి జిల్లాలో, అక్కడ బలంగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ వీళ్ళకి కూడా బలంగా ఉన్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు విజయవాడ సెంట్రల్ బోండావమా లాంటి వాళ్ళకి ఎర్త్ అవుతుంది, ఎందుకంటే అది అడుగుతుంది బీజేపీ. లేదు అంటే కనుక అప్పుడు అంటే వీళ్ళకి ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది, సీట్ల సంఖ్యను బట్టి ఉంటుంది. అయితే మాక్సిమం ఇక చంద్రబాబు గారు చెప్పినట్టే నడుస్తుంది పొత్తు. ఎందుకంటే పురంధేశ్వరి ఏమి వ్యతిరేకించి పోరాడి సాధించగలిగేది ఏం కాదు. తెలుగుదేశం పార్టీ కోసం, అదే భారతీయ జనతా పార్టీ కోసం పోరాడి సాధించేది ఏముండదు. ఆవిడ సాధారణంగా ఆవిడ బెనిఫిట్ చూసుకుంటుంది. ఇంకోటి ఇప్పుడు అక్కడ కీ లీడర్లు ఎవరున్నారు, మేబీ తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు మెయిన్ గెయిన్ అవ్వచ్చు. అందులో సుజనా చౌదరి పోటీ చేయొచ్చు, సీఎం రమేష్ పోటీ చేయొచ్చు, పాతూరు నాగభూషణం పోటీ చేయొచ్చు, అట్లాగే పురంధేశ్వరి పోటీ చేయొచ్చు. మ్యాక్సిమం వీళ్ళే అట్నుంచి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే 100-80% సీట్లో పోటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థితిత్వం. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి లెక్కలన్నీ ఉండొచ్చు అప్పుడు. అంటే బాబు గారే డిసైడ్ చేస్తారు మొత్తం అభ్యర్థులను కూడా, అభ్యర్థులను కూడా. దాంట్లో అయితే పురంధేశ్వరికి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే కనుక అభ్యర్థుల్ని ఆయన డిసైడ్ చేయడు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఆయన పంపించిన వాళ్ళు కాకుండా పెద్దగా లేరు. కాబట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీ తమ పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళని చూస్తుందా, లేకపోతే వీళ్ళనే చూస్తుందా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తుందా చూడాలి. రైట్, చూద్దాం. మొత్తం పొత్తులు అయితే దాదాపుగా ఖరారైపోయినట్టే కనిపిస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఒకటే మిగిలింది. 12వ తారీఖున అనౌన్స్ చేస్తారు, లేదంటే తర్వాత ప్రకటిస్తారు, చూద్దాం.